అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్. వీరుడైన కృష్ణుడు చల్లార్చే అభిషేకం. ఇవాళ మనం లంబ ఉదర హాస్య కుకుర సింహ లేక లంబ ఉదర హాస్య శునక సింహ స్వామివారి గురించి తెలుసుకుందాం. స్వామివారికి దాదాపుగా 2 సంవత్సరాలుగా నేను మా ఇంట్లో పూజ చేస్తున్నాను. ఇవాళ వరల్డ్ లాఫ్టర్ డే సందర్భంగా నేను ఆయన గురించి మీ ముందు ప్రస్తావిస్తున్నాను. చాలా గుప్తంగా నేను పూజ చేసేవాడిని, కానీ ఇప్పుడు స్వామివారి గురించి అందరికీ చెప్పాలి అని నాకు ఒక సంకల్పం వచ్చింది. నాకు వచ్చిన విజన్స్ ద్వారా అది బలపడింది. చాలామంది నరసింహుల వారి గురించి చాలా కథలు ఉన్నాయి, దాని ప్రకారంగా చాలా ఆలయాలు ఉన్నాయి, చాలా క్షేత్రాలు ఉన్నాయి. కానీ చాలా తక్కువ మందికి తెలిసిన నరసింహుల వారి కథ మీ ముందు నేను చెప్పబోతున్నాను. ఇది ఎక్కువగా ఆదివాసీయులు వాళ్ళు ఎక్కువగా చెప్పుకునే కథ నరసింహస్వామి గురించి. ప్రహ్లాదుడు వారి దగ్గర ఒక శునకం ఉండేది. ఆ శునకం అంటే ఆయనకి ఎంతో ప్రీతి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు వాడిని అడిగారు, నువ్వు నన్ను దేవుడిగా పూజించు అంటే, లేదు తండ్రి, నారాయణుడే దేవుడు, ఆయన్నే నేను పూజించాలి, ఆయన్నే మీరు పూజించాలంటే ఆయన కోపంతో ఈయన శునకాన్ని చంపేస్తారు. అప్పుడు ప్రహ్లాదుడు వారు ఎంతో బాధపడతారు. అది కాకుండా ఎంతో హింసిస్తారు ప్రహ్లాదుడు వారిని. ఎలాగైనా నువ్వు నన్నే దేవుడిగా అంగీకరించాలన్నట్టుగా చాలా బాధపడతారు. ఈ బాధలన్నీ చూసి తట్టుకుని ఫైనల్గా శ్రీ మహావిష్ణువు స్తంభం నుంచి నరసింహస్వామిగా ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తారు. తర్వాత నరసింహుల వారిని చల్లార్చడం చాలా కష్టం అవుతుంది. ఎంతమంది ప్రయత్నించినా అవ్వదు. ఇప్పుడు ఫైనల్గా ప్రహ్లాదుడు వారి వల్లే అవుతుంది, ఎందుకంటే ఆయన వల్లే అవతారం వచ్చింది అని చెప్పి ఆయన వచ్చి స్వామివారికి కర్తవ్య బోధ చేస్తే స్వామివారు వెంటనే చల్లారుతారు. చల్లారి 2 కోరికలు కోరమంటారు. అప్పుడు ప్రహ్లాదుడు వారు అడుగుతారు, స్వామి, నా శునకం నాకెంతో ప్రీతి అయిన శునకాన్ని మా తండ్రి చంపేశారు, దాన్ని బతికించగలరా అని ఒకటి. 2వ కోరిక ఏంటంటే, స్వామి, మిమ్మల్ని ఆదిదేవుడి లంబోదరుడిగా చూస్తూ, అలాగే మీరు ఎప్పుడూ కోపంగా ఉంటారు, క్రోధంతో ఉంటారు, మిమ్మల్ని నేను నవ్వుతూ చూడాలనుకుంటున్నాను స్వామి అంటే ఆయన వెంటనే లంబ ఉదర హాస్య శునక సింహగా మారుతారు. ఆయనకి ఎంతో ప్రీతి అయిన శునక మొహం కూడా ఆయనలో కనపడుతుంది, లంబ ఉదరం కనపడుతుంది, నవ్వు కనపడుతుంది, సింహ రూపం. ఇదే ఆ దేవుడి గురి చరిత్ర.